హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కనుక మనం క్యాలీఫ్లవర్ ఎగ్ బుజ్జి కర్రీ చేసుకుందామండి. ముందుగా మనం క్యాలీఫ్లవర్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పురుగులు ఏమీ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో 1-2 సార్లు కడిగి క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుందాము. ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా బాగా కలిసేలాగా సిమ్లోనే కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకుందాము. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసుకుందాము. ఇప్పుడు ముక్కలన్నిటిని కూడా ఉప్పు నూనెలోనే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలండి. దీంతో మనకి క్యాలీఫ్లవర్లోని స్మెల్ మొత్తం పోతుంది. చూడండి, మనకి వాటర్ కూడా ఏ విధంగా వస్తుందో. ఈ వాటర్తో అయితే కనుక ఉడుకుతుందండి. లేదా ఉడకలేదు అనుకోండి, అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ కంటే కొంచెం వాటర్ తక్కువగా, ఒక 100 ml వరకు, అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయినా సరే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకుందాము. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్నే కాబట్టి ఒక 3 నిమిషాల పాటు సిమ్లోనే బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మధ్యలో చూపిస్తున్నాను చూడండి, మనకి వాటర్ కూడా ఎక్కడ ఏమి లేదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నిటినీ కూడా బాగా కలిసేలాగా సిమ్లోనే కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డుని చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇది డబల్ ఎగ్ అండి. డబల్ ఎగ్ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి. 3 ఎగ్స్ని అయితే వేసుకున్నాను, పెద్దవి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉడికిపోయింది, తెల్లగా కనపడుతుంది కదండి. ఇప్పుడు మనం తినే కారానికి తగ్గట్టుగా కారం అనేది వేసుకుందామండి. నేనైతే గనుక 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు కారం వేసుకొని కూర మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, మనకి అడుగు నుండి కలుపుకుందాము. కూర మొత్తం కూడా నుజ్జు అవ్వకుండా నెమ్మదిగా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ముద్దగా కనబడుతుంది కానీ అండి, మనకి గుజ్జులాగా కానీ ఇవి బాగా కుక్ అయిపోతే మనకి పొడిలాడుతూ వస్తుందండి.
క్యాలీఫ్లవర్ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మనకి ఎగ్ స్మెల్ అనేది లేకుండా ఒకసారి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి, గుజ్జు గుజ్జు అవ్వకుండా. తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చూడండి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది, బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి మనకి ఎంత బాగా పొడి పొడిలాడుతుందో, గుజ్జు గుజ్జు కూడా అవ్వలేదండి మనకి. చివరికి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపి దించేసుకుంటే మన గుమగుమలాడే క్యాలీఫ్లవర్ ఎగ్ బుజ్జి కర్రీ అయితే కనుక రెడీ. మీకు ఇష్టమైతే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవచ్చండి. నా వీడియోస్ చూస్తున్నారు కానండి, లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.